హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరామనవమికి చేసుకునే పానకం వడపప్పు చలిమిడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పానకం ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 లీటర్ వాటర్ ఒక బౌల్లో వేసుకోవాలి. వాటర్లో బెల్లం 1/2 కప్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకున్నాక బెల్లంని పక్కన పెట్టి నాననివ్వాలి. బెల్లం నానేలోపు పానకంలో వేసుకోవడానికి 1 టీ స్పూన్ మిరియాలు తీసుకోవాలి. అలాగే 3 లేదా 4 ఇలాచీ వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మిక్సీ కూడా చేసుకోవచ్చు. ఇలా దంచుకున్న మిరియాలని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత బెల్లం చక్కగా కరిగిపోయి ఉంటుంది. ముందుగా దంచి పక్కకు పెట్టుకున్న మిరియాల పౌడర్ని పానకంలో వేసుకోవాలి. ఆ శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ఇష్టమైన తులసి ఆకులు వేసి మరోసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే ప్రసాదం పానకం రెడీ. పానకం చేసుకున్న తర్వాత వడపప్పు ప్రిపేర్ చేసుకుందాం. వడపప్పు ప్రసాదం కోసం 1/2 కప్ పెసరపప్పు తీసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఇందులో కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పెసరపప్పు ఇలా బాగా నానిపోయి ఉంటుంది. పప్పు నుంచి నీళ్లు మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇలా నీళ్లు మొత్తం సపరేట్ చేసుకున్న వడపప్పులో చిన్న బెల్లం ముక్క వేస్తే మన ప్రసాదం వడపప్పు రెడీ. చలిమిడి ప్రిపేర్ చేసుకోవడానికి తడి బియ్యం పిండి 1 కప్పు తీసుకోవాలి. తడి బియ్యం పిండి అంటే రాత్రి రైస్ని నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ మొత్తం వడకట్టి ఆ రైస్ని మిక్సీ చేసి జల్లించుకొని పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1/4 కప్ బెల్లం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరికాయ వేసుకోవాలి. 2 ఇలాచీని దంచి వేసుకోవాలి. 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీ ఈ పిండికి సరిగ్గా సరిపోతుంది. మీరు ఎక్కువగా తీసుకున్నారంటే బెల్లం కరిగే కొద్దీ పిండి పల్చగా అవుతుంది. కాబట్టి మీరు కూడా చలిమిడి చేసేటప్పుడు ఈ క్వాంటిటీస్ని ఫాలో అవ్వండి. ఇలా 3-4 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం చలిమిడి రెడీ. ఆ శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన పానకం చలిమిడి వడపప్పు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.